వార్తలు నేటి ఎస్ఎల్ఎన్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. మంచిర్యాల జిల్లా కేంద్రంలో నూతన సంవత్సర వేడుకల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాసులు తనిఖీల్ని పర్యవేక్షించి మద్యం సేవించి పట్టుబడిన వారికి కౌన్సిలింగ్ నిర్వహించారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించినట్లు, శాంతి భద్రతలకి భంగం కలగకుండా కమిషనరేట్ పరిధిలో రోడ్డు ప్రమాదాలు, గొడవలకి తావివ్వకుండా ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు సిపి పేర్కొన్నారు. మద్యం తాగి పట్టుబడిన వారిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి వాహనాల్ని పోలీస్ స్టేషన్ కి తరలించారు. పోలీసులు మంచిర్యాల డీసీపీ ఏ భాస్కర్, ఏసీపీ ఆర్ ప్రకాష్, సిఐలు ప్రమోద్ రావు, నరేష్ కుమార్ సిబ్బంది పాల్గొన్నారు. రామగుండం కమిషనరేట్లో ఉన్న ప్రజలందరికీ, ప్రజాప్రతినిధులకి, ఉద్యోగస్తులకి, మహిళలకి, పిల్లలకి, విద్యార్థులకి, ప్రెస్ మిత్రులకి అండ్ మీడియా మిత్రులకి, ఇంకా వచ్చే పేర్లు అందరికీ కూడాను అండ్ మా తోటి సిబ్బందికి నూతన సంవత్సర 2025 శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇంకా 10 మినిట్స్లో 2025కి మనం ఎంటర్ కాబోతున్నాం. ఇంతవరకు కూడా 2024లో అన్ని కార్యక్రమాలు కానీ బాగా జరుపుకున్నాం. పోలీస్ సంబంధించి బందోబస్తులు కానీ, తర్వాత లా అండ్ ఆర్డర్ కానీ, తర్వాత అసాంఘిక కార్యక్రమాలకి అగెనెస్ట్గా మనము తీసుకున్న చర్యలు కానీ చాలా సఫలమయ్యాయి. ఈరోజు లాస్ట్ 31 డిసెంబర్ సందర్భంగా మొత్తము కమిషనరేట్లో అందరు ఆఫీసర్స్ బందోబస్తు డ్యూటీలో ఉన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, తర్వాత ఎలాంటి యాక్సిడెంట్లు జరగకుండా, తర్వాత ఎలాంటి గొడవలు పాల్పడకుండా ఉండడానికి కోసం బందోబస్తులో మేము ఉన్నాము. డ్యూటీ ఈజ్ ద ఫస్ట్ అనేది పోలీస్ యొక్క నినాదం. అలాగే పబ్లిక్తో మమేకం కావడము, పబ్లిక్ కోసమే అహర్నిశలు కష్టపడడం ఒక వాళ్ళ డ్యూటీలో భాగం. దాంట్లో భాగంగానే ఈరోజు అందరూ ఈ డ్యూటీలు షేర్ చేస్తున్నాము. పబ్లిక్ మేము కోరుకున్నది ఏంటంటే, ఈరోజు అందరూ 2024 లాస్ట్ మినిట్ అయిపోయిన తర్వాత సెలబ్రేషన్స్ చేసుకుంటూ ప్రశాంతంగా ఇంటికి వెళ్ళాలని, అలాగే రోడ్ల మీద డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడకూడదు. ఒకవేళ డ్రంక్ చేస్తూ కూడా మీరు పిలియన్ డ్రైవర్గా ఉండి డ్రంక్ చేయని వాళ్ళని డ్రైవర్లుగా పెట్టుకోవడమో, లేదా క్యాబ్ మాట్లాడుకోవడమో, లేకపోతే ఆటో మాట్లాడుకోవడమో వెళ్ళడం మంచిది. అలాగే తొందరగా 1 వరకు అయితే మీకు గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది. సో అంత లోపలే మీరు ఇండ్లలోకి వెళ్ళి ప్రశాంతంగా ఉండాలని, మీ ఫ్యామిలీ అందరూ సంతోషంగా 2025 జరుపుకోవాలని మేము కోరుతున్నాం. థ్యాంక్ యూ.
యువరాజ్యం స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో దాతల సహకారంతో హాజీపూర్ మండలం ర్యాలీ గ్రామ పంచాయతీ పరిధిలోని కొలంగూడ గిరిజన గ్రామంలో మంగళవారం దుప్పట్లని పంపిణీ చేశారు. హాజీపూర్ తహసీల్దార్ శ్రీనివాసరావు దేశపాండే చేతుల మీదుగా 20 గిరిజన కుటుంబాలకి చలి నుండి రక్షణ కల్పించే 40 దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా హాజీపూర్ తహసీల్దార్ శ్రీనివాసరావు దేశపాండే మాట్లాడుతూ యువరాజ్యం స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో దాతల సహకారంతో చలితో బాధపడుతున్న గిరిజనులకి దుప్పట్లు పంపిణీ చేయడానికి ముందుకు వచ్చిన దాతల సేవలు అభినందనీయమని పేర్కొన్నారు. యువరాజ్యం స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు గత 10 ఏళ్లుగా పేదలకు చేస్తున్న సేవల్ని కొనియాడారు. పేదలకి, విద్యార్థులకి, ఒంటరి మహిళలకి చేస్తున్న సేవలు అభినందనీయమన్నారు. పాఠశాలలో చదువుకుంటున్న పేద విద్యార్థులకి పెన్నులు, నోట్ బుక్స్ పంపిణీ చేయడం వంటి సేవల్ని కొనియాడారు. ఇకపై యువరాజ్యం స్వచ్ఛంద సేవా సంస్థ చేసే కార్యక్రమాల్లో తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో యువరాజ్యం స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకులు గొర్రె లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి చింతకింది మధుసూదన్, గౌరవ సలహాదారు కేశెట్టి వంశీ, మంచిర్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ పయ్యావుల పద్మముని, మాజీ ఎంపీపీ కోఆప్షన్ మెంబర్ ఎండి రఫీక్ తదితరులు పాల్గొన్నారు. పూర రాదనుకుంటా గిట్ వస్తాయి. కొంచెం తీసుకో కప్పుకో. అందరికీ నమస్కారం. హాజీపూర్ మండలంలోని యువరాజ్యం స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు మన కొలంగూడలో దుప్పట్ల పంపిణీ కార్యక్రమానికి ఇచ్చేసిన ఏఎంసీ చైర్మన్ ముని గారు, అలాగే మాజీ కోఆప్షన్ రఫీక్ గారు, స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు మధు గారు, లక్ష్మణ్ గారు మరియు వంశీ గారు, అలాగే గ్రామస్తులు అందరికీ నమస్కారం. మన యువరాజ్యం స్వచ్ఛంద సంస్థ గత 10 సంవత్సరాల క్రితం ఏర్పడి వివిధ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా మన గూడెం లాంటి మారుమూల ప్రాంతాల్లోనే ఎక్కువ కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. పిల్లలకు పుస్తకాలు ఇవ్వడం కానీ, ఇప్పుడు దుప్పట్లు పంపడము, కొన్ని ప్లేస్లలో నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం, ఇట్లాంటి కార్యక్రమాలు స్వచ్ఛంద సంస్థ వారు చేస్తున్నారు. వారికి మనం అందరం ఘనంగా ఒకసారి కరతాళధ్వనులతో ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి అందరూ ముందుకు రారు. జేబుల నుండి వాళ్లే, సంఘం స్వచ్ఛంద సంస్థ సభ్యులే వాళ్ళ డబ్బులతోటి సేవ చేయాలనే దృక్పథంతో కొంతమంది కలిసి ఈ సంస్థను స్థాపించి ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. దీనిలో భాగంగా ఈరోజు నా చేతుల మీదుగా వీళ్ళు ఈ కార్యక్రమం చేయాలని ఆహ్వానించినందుకు స్వచ్ఛంద సంస్థ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇలాంటి కార్యక్రమాలు స్వచ్ఛంద సంస్థ వారు ముందుగా ఎన్నో చేయాలని, వీరికి నేను హాజీపూర్ మండలంలో ఉన్న వేరే మండలానికి బదిలీ అయినా నా సహకారం ఎప్పుడు ఉంటుందని మరోసారి మీ కులం కూడా సభాముఖంగా హామీస్తున్నాను. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల ప్రజల్లో కూడా కొంతమంది అవసరాలు తీర్చిన వాళ్ళం అవుతాము. గతంలో కరోనా వచ్చినప్పుడు కూడా ఎన్నో కార్యక్రమాలు వీళ్ళు నిర్వహించడం జరిగింది. మా రెవెన్యూ సంఘం తరఫున కూడా వీళ్ళకి ఐడియా ఉంది. మేము కూడా జన్నారం మండలంలో రైట్ సైడ్ ఉంటుంది లోపల అప్పుడు మన జిల్లా కలెక్టర్ భారతీ మేడంను తీసుకెళ్ళి అక్కడ కూడా వాళ్ళందరికీ నిత్యావసర సరుకులు అవన్నీ ఇవ్వడం జరిగింది. అప్పుడు వీళ్ళు కూడా ఇట్లాంటి కార్యక్రమాలు ముందు ఇప్పుడు వర్షాలు పడ్డప్పుడు కానీ వాళ్లకు నిత్యావసర వస్తువులు, అధిక వర్షాలు ఇట్లాంటి ఉన్నప్పుడు కార్యక్రమాలు చేస్తున్నారు. వీళ్ళందరికీ ఇలాంటి సేవా దృక్పథం కలిగించినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇట్లాంటి కార్యక్రమాలు ముందు ఎన్నో చేయాలని, వీరికి మా పూర్తి సహకారం ఉంటుందని సభాముఖంగా కోరుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈరోజు ఒక సత్సంగ సంస్థ వీటిలో మన ఇక్కడికి వచ్చి ఆదిపూర్ మండలి మన ర్యాలీ గ్రామానికి పొలం కూడా వచ్చినందుకు వీళ్ళందరికీ ధన్యవాదాలు. ఇట్లాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేయాలని, వచ్చిందానికి మనం కూడా సహకరించాలి. వాళ్ళ సొంత డబ్బులు ఎక్కడి నుంచి వచ్చి చేసిన డబ్బులు ఎంతోమందికి ఉంటాయి, కానీ దాని సేవ కార్యక్రమం చేయాలనేది ఒక భావన ఉండాలి. డబ్బులు ఉన్నా కానీ వాళ్ళు ఖర్చు పెట్టే అంత ధైర్యం రాదు వాళ్ళకు. ఇలా లేకున్నా కానీ
నెలకు 200, 300 ఇట్లా చేసి ఒక సంస్థ తయారు చేసి ఇచ్చినందుకు, తీసుకొచ్చి మన ర్యాలీ పొలం కూడా ఇచ్చినందుకు ధన్యవాదాలు. యువరాజ్యం స్వతంత్ర సంస్థ వారి ఆధ్వర్యంలో దుప్పట్ల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన గౌరవ ఎంఆర్ఓ గారికి, అలాగే వేదిక పైన ఉన్నటువంటి మన ఏఎంసీ చైర్మన్ పద్మముని గారికి, అలాగే వాళ్ళ మిత్ర బృందానికి నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ, ఈ మారుమూల ప్రాంతాన్ని గిరిజన గ్రామైనటువంటి కోలంగూడ గ్రామ ప్రజలకు వారు ఆర్థికంగా ఇబ్బందులు ఉంటారు కాబట్టి ఈ గూడాన్ని ఎంపిక చేసుకొని వాళ్ళ వంతు దోసినంత మరి వాళ్ళ మిత్ర బృందం మరి సాయం చేయని మంచి ఆలోచనతోటి ఈరోజు ముందుకొచ్చి ఇలాంటి మంచి కార్యక్రమాన్ని చేసినటువంటి వారికి నేను అభినందిస్తున్నాను. అలాగే మరి ఇలాంటి కార్యక్రమాలు గతంలో చూద్దాం, వాళ్ళు పెన్నులు కానీ పేపర్లు కానీ గతంలో బ్లాంకెట్స్ పంపిణీ చేయడం జరిగింది ఇదే గ్రామంలో. మరి ఇలాంటి కార్యక్రమాలు మరి ముందు వారి మిత్ర బృందం మరి ఆదిపూర్ మండలం కానీ జిల్లా లెవెల్లో కానీ మంచి కార్యక్రమాలు చేస్తారని నేను ఆశిస్తూ సెలవు. అందరికి నమస్కారం. మేము గత 10 సంవత్సరాల నుంచి ఈ సంస్థను నెలకొల్పి దాతల ఆర్థికంతో అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. దానికి ఇలాంటి పెద్దలు మాకు సహకరిస్తున్నారు. అందరికీ ధన్యవాదాలు. రైతులు అనగానే మాసిపోయిన బట్టలు బురదతో నిండి కేవలం పొలం పనులు మాత్రమే చేస్తూ సాదాసీదా జీవనం సాగిస్తున్నారని అనుకుంటే పొరపాటే. మాకు సామాజిక స్పృహ ఉందని, మేము కూడా అన్ని పండుగల్ని పొలంలోనే చేసుకుంటామని నూతన సంవత్సరం సందర్భంగా తమ శ్రమను మర్చిపోయి పొలంలోనే నూతన సంవత్సర వేడుకల్ని జరుపుకున్నారు. అక్కడ మనం చూస్తున్నది వరి పొలం. వీరంతా నాట్లు వేయడానికి వచ్చారు. ఇందులో విశేషం ఏముంది అనుకుంటే అందరిలాగే ఉదయం 7 గంటలకి పొలానికి చేరుకున్న మహిళా రైతులందరూ నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ కేక్ కట్ చేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ప్రతి సంవత్సరం పొలం వద్దనే తాము వేడుకలు నిర్వహిస్తున్నట్లు మహిళా రైతు బండ మాధవి తెలిపారు. ఈ సందర్భంగా మాధవి మాట్లాడుతూ దేశానికి అన్నం పెట్టే రైతన్నలకి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని, తాము చేసే శ్రమను మర్చిపోయేందుకు ఇలాంటి కార్యక్రమాలు పొలం వద్ద చేయడం జరుగుతుందని, జాతీయ రైతు దినోత్సవం, మహిళా దినోత్సవం, నూతన సంవత్సర వేడుకలు అన్ని తాము నమ్ముకున్న పొలం వద్ద చేయడం జరుగుతుందని తెలిపారు. 2024 పూర్తి చేసుకొని 2025లో అడుగు పెడుతున్న సందర్భంగా మరి ప్రతి సంవత్సరం గత 10-11 ఏళ్ళుగా న్యూ ఇయర్ సెలబ్రేషన్, రైతు దినోత్సవం, మహిళా దినోత్సవం, రైతుల పక్షాన మరి ఒక రైతు మహిళగా గర్వపడుతూ ప్రతి ఒక్క ప్రోగ్రాం మరి పొలాలలో సెలబ్రేషన్ జరుగుతుంది. ఈ సెలబ్రేషన్ మరి పంట పొలాల మధ్యలో జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. దేశానికి అన్నం పెట్టే రైతన్న కాబట్టి ఈ పంట మధ్యలో జరుపుకునుడు చాలా ఆనందం. దీన్ని గుర్తు చేసుకొని మరి ఇప్పుడు ఏర్పడ్డ రాష్ట్ర గవర్నమెంటు రైతులకు ఇప్పుడున్న సంక్షేమాలు కాకుండా ఇంకా కొత్తగా ఆసక్తి పడే విధంగా మరి రైతులను అన్ని విధాల ఉత్సాహపరుస్తూ ముందుకు తీసుకుపోయి రైతులకు అండగా ఉండాలని చెప్పి కోరుకుంటూ మరి రాష్ట్ర రైతన్నలకు, రైతు మహిళలకు, వివిధ నాయకులకు న్యూ ఇయర్ సెలబ్రేషన్ తెలియజేస్తున్నాం. రామకృష్ణాపూర్ ముస్లిం మైనార్టీ వెల్ఫేర్ కమిటీ ఆధ్వర్యంలో శాంతి మార్గం నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ చేశారు. బుధవారం రామకృష్ణాపూర్ ఏ జోన్ బిలాల్ మసీద్ నందు 2025 సంవత్సర శాంతి మార్గం క్యాలెండర్ ని మైనార్టీ వెల్ఫేర్ కమిటీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ గారు, ముస్లిం మత పెద్దలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మత పెద్దలు మాట్లాడుతూ దేశంలో శాంతి, సౌభ్రాతృత్వంతో కులాలకి, మతాలకి అతీతంగా అందరూ కలిసిమెలిసి జీవనం గడపాలని, ఒక మతం వారు ఇంకొక మతాన్ని గౌరవిస్తూ ముందుకు సాగాలని ఈ యొక్క క్యాలెండర్ లో ప్రచురణ చేశారు. గత 10 సంవత్సరాలుగా బిలాల్ మసీద్ మీజాన్ పాషా తన సొంత డబ్బులతో క్యాలెండర్ ని ప్రచురణ చేసి ముస్లిం సోదరులకి, సమాజంలో అన్ని వర్గాల వారికి అందజేయడం గొప్ప విషయమని కొనియాడారు. అదేవిధంగా పట్టణ ప్రజలకి నూతన శుభాకాంక్షలు తెలియజేసి యువత మత్తు పదార్థాలకి గురికాకుండా మంచి వాతావరణంలో నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలని, ప్రాణ నష్టం జరగకుండా తల్లిదండ్రులకి దుఃఖ సాగరంలో ఉంచకుండా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో అబ్దుల్ అజీజ్, ఆర్కేపీ ముస్లిం మైనార్టీ ప్రెసిడెంట్ అఫ్జల్ బిలాల్, మహమ్మద్ మజీద్, సదర్ ఆరిఫ్, కాజా షరీఫ్ పాసా, కాజాబాయ్, అంకుష్, ఇమ్రాన్, నూరుద్దీన్, తహర్, అన్వర్, షఫీ, కాదర్, సమ్రాన్, మేరాజ్, అలీం పాషా, ముస్లిం మత పెద్దలు, ఇమాంలు, అబ్దుల్ అజీజ్, తాబుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.
నూతన సంవత్సరం 2025 శాంతి మార్గం క్యాలెండర్ అధ్యక్షులు, ఈద్గా కమిటీ అధ్యక్షులు, గౌరవనీయులు ముఖ్య అతిథులు అబ్దుల్ అజీజ్ సార్ గారికి, అదేవిధంగా మైనార్టీ టౌన్ ప్రెసిడెంట్ రామకృష్ణాపూర్ అఫ్జల్ బియాబానీ గారికి స్వాగతం, బిలాల్ మస్జిద్ కమిటీ తరఫున స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ, అదేవిధంగా ఇతర మస్జిద్ల నుండి హాజరైన ఆయా మస్జిద్ల కమిటీ సభ్యులకు వారికి కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ, ఈ కార్యక్రమంలో భాగంగా అజీజ్ సార్ చేతుల మీదుగా మరియు ఇతర మత పెద్దల చేతుల మీదుగా క్యాలెండర్ ఆవిష్కరించవలసిందిగా మరియు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. రామకృష్ణాపూర్ ముస్లిం మైనార్టీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు ఏజోన్ బిలాల్ మసీదులో శాంతి మార్గం నూతన క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించడం చాలా ఆనందదాయకం. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ముస్లిం మైనార్టీ అధ్యక్షులు బియాబానీ గారు, అదేవిధంగా 4 మసీదుల సదర్లు, మౌజన్లు అండ్ మత పెద్దల సమక్షంలో 2025 నూతన సంవత్సర శుభ సందర్భంగా హిందూ, ముస్లిం, సిక్, ఇసాయిలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. ఈ శాంతి మార్గం నూతన క్యాలెండర్ని దాదాపు గత 10 సంవత్సరాల నుంచి బిలాల్ మసీద్ మౌజన్ పాషామి అతని సొంత ఖర్చులతో శాంతిని పంచాలనే సదుద్దేశంతో ఈ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు 31 డిసెంబర్ 2024 ముగిసిపోతుంది. అందరూ నూతన సంవత్సరాన్ని ఆహ్వానం పలుకుతూ, ముఖ్యంగా విద్యార్థులు, యువతులు న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకోవడం ఒక ఆనవాయితీగా ప్రపంచ దేశాలు చేస్తున్నాయి. దాంట్లో భాగంగా మన రామకృష్ణాపూర్లో కూడా యువతకు మేము ముస్లిం మైనార్టీ సోదరులం ఒక సందేశం ఇవ్వాలనుకుంటున్నాం. ఈ శుభ సందర్భంగా మీ తల్లిదండ్రులకు శ్లోకాన్ని ఇవ్వకుండా ఈ నూతన సంవత్సరాన్ని శాంతియుత మార్గంలో ఎటువంటి చెడు వ్యసనాలకు తావు లేకుండా, మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా ఏదైతే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కేక్ కట్ చేసుకొని మీరు సెలబ్రేట్ చేసుకుంటారో అదేవిధంగా సెలబ్రేట్ చేసుకోవాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే కోట్లు పెట్టిన కొడుకుని తీసుకురాని పరిస్థితి ఉంటుంది. సో ఒక వయసుకు వచ్చిన తర్వాత మంచి యువకులు మరణించినట్టయితే వాళ్ళ తల్లిదండ్రులకు జీవితాంతం ఒక శ్లోకాన్ని ఇబ్బందిని పెట్టి పరలోకాలకు వెళ్ళడం సమంజసం కాదు. ఆనందమైన విషయంలో మనం విషాదాన్ని పంచకుండా, శాంతి మార్గంలో మత్తు పదార్థాలకు అలవాటు పడకుండా శాంతిని పంచుతూ, మంచిని పంచుతూ, సమాజ శ్రేయస్సు కోసం అందరం అన్ని పండుగల్ని జరుపుకోవాలనే సదుద్దేశంతో ఈ శాంతి మార్గం నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ చేయడం జరుగుతుంది. హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి హమ్ సబ్ భాయ్ భాయ్ అనే ఓ మంచి మార్గాన్ని రామకృష్ణాపూర్లో మేము దీన్ని శాంతి మార్గంలోనే ఈ న్యూ ఇయర్ వేడుకలను జరుపుకోవాలని, ఎటువంటి మత్తు పదార్థాలకు అలవాటు పడకుండా యువకులు మంచి మార్గంలో నడవాలని ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ప్రభుత్వ భూమిని కొంతమంది వ్యక్తులు ఆక్రమించుకుంటున్నారని జన్నారం మండల తహసీల్దార్కి అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో వినతి పత్రం డిసెంబర్ 31 రోజున జన్నారం డిప్యూటీ తహసీల్దార్ రామ్మోహన్ గారికి ప్రభుత్వ భూమిని కాపాడాలని వినతి పత్రం అందజేశారు. జన్నారం శివార్లోని సర్వే నెంబర్ 374లో 5 ఎకరాల 8 గుంటల భూమిని కొంతమంది గత 12 సంవత్సరాల క్రితం అక్రమంగా భూమిని ఆక్రమించుకొని కొంతమంది ఇళ్లు నిర్మించుకొని ఉంటున్నారు. అప్పటి నుండి జన్నారం మండలంలోని అంబేద్కర్ సంఘం సభ్యులందరం కలిసి ఇప్పటికే 5 సార్లు తహసీల్దార్ గారికి వినతి పత్రం ఇచ్చినా ఫలితం లేకుండా పోతుందని, ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు స్పందించి గురి చేస్తున్న వ్యక్తులను గుర్తించి వెంటనే వారిపై చట్టపరమైన కేసులు పెడుతూ రిమాండ్ చేయాలని, అంతేకాకుండా ఈ రోజు ఇచ్చిన వినతి పత్రాన్ని తెలంగాణ రాష్ట్ర హైడ్రా కమిషన్ కి కూడా పంపాలని వారు కోరారు. ఈ యొక్క కార్యక్రమంలో జన్నారం మండల అంబేద్కర్ సంఘం నాయకులు ఎం ప్రభాకర్, కె హరీష్, కె రాము, ఏ శరత్, కె ఇందూరు, బి సురేందర్, డి నవీన్, ఎం సుధాకర్, కె సత్తన్న, బి సంజీవ్, కె శ్రావణ్, ఎం వెంకటేష్, ఎం అజయ్, జి భూమన్న స్వామి తదితరులు పాల్గొన్నారు. కమిషన్ కూడా రాష్ట్రం కాపీ 1, కాపీ 2, కాపీ 3 హైడ్రా కమిషన్ రాష్ట్రం అక్కడ కూడా పోతుంది తీసుకొని. ప్రభుత్వ భూమిలో ఎలాంటి అక్రమ కట్టడాలు అనేటివి ఉండదు. అది మీరు కొంచెం దీని మీద కేర్ తీసుకొని, ఎవరైతే ఇప్పుడు అక్రమంగా తవ్విన వాళ్ళు ఉన్నారో వాళ్ళని వెంటనే మీ అధీనంలో తీసుకొని చట్ట ప్రకారంగా వాళ్ళకి ఎలాంటి చర్యలు తీసుకుంటారు. ఒక్కసారి మన అది మొదలు కూడా కొట్టాలి. గ్రామ పంచాయతీ ఎంపీడీ మేడం చేసి ఊర కొడితే దానికి అర్థం పోతుంది. ఈ ఇష్యూ కూడా మా రైతుల గారి దృష్టిలో కూడా పెడతాము. సార్ ఈ రోజు లేరు కాబట్టి సార్ దృష్టిలో కూడా పెట్టి
ఎందుకంటే మనం నేనున్న ఒక్క రోజులనే ఏదో చేర్చోని కాదే నేనున్నా కదా పై అధికారి నా దృష్టిలో పెట్టాను అన్నట్టు కూడా ఉంటుంది. కాబట్టి సార్ దృష్టిలో కూడా పెడితే సార్ నిర్ణయంతో కూడా ఏముంటే అది చేస్తాం, అట్లేం లేదు. ఎందుకంటే మేము పోరాడేది కూడా ఏదో మాకు గుడిసెలు ఇవ్వండి అని కాదు సార్, ప్రభుత్వ భూమిని అక్రమానికి గురి కాకుండా కాపాడాలి అని చెప్పేసి మేము ముందుకు వస్తున్నాం సార్. అది అది మీరు దృష్టిలో పెట్టుకోండి. గుడిసెలకి ఏలాంటి వాళ్ళకి మీరు అనుమతులు ఇవ్వనప్పుడు ఆ గుడిసెలు ఎందుకు అనుమతులు అనేటివి మనకు సంబంధం ఉంటుంది, అది గ్రామ పంచాయతీ ఇష్యూ. వాస్తవంగా ఏదన్నా ఉన్నా కానీ గ్రామ పంచాయతీ కన్సర్న్ సెక్రటరీ కానీ వాళ్ళు కానీ వీళ్ళు కానీ ఏదైనా ఉంటే వాళ్ళ రికార్డ్స్ ప్రకారంగా ఇచ్చిర్రు అయ్యలేదని వాళ్ళకి తెలుస్తుంది. ఆ ల్యాండ్ మా శిఖం పరిధిలో ఉంటే మాత్రం దాన్ని ఏమున్నదో డెఫినెట్గా సార్ దృష్టిలో పెట్టి సర్వే చేయించి అది ఏ రకంగా ఉన్నదనేది చూసి చర్యలు తీసుకుంటాం. పొంగల్ జీపీ ఏఓ గారికి కూడా రిప్రజెంటేషన్ ఇచ్చినాము, ఆర్టీఐ పెట్టినాం సార్. మేము ఎలాంటి పర్మిషన్స్ ఇవ్వలేదు, వాళ్ళు అక్రమంగానే కట్టిండ్రు అని చెప్పేసి వాళ్ళు మాకు రిటర్న్ కూడా ఇవ్వడం జరిగింది. ఆర్టీఐ ల్యాండ్ను ఒక గవర్నమెంట్ దేనికోసం ప్రజలకు వాడుకోకుండా అనవసరంగా వాళ్ళు అక్రమంగా వాళ్ళ కట్టడాలకు మాత్రం దాన్ని పోలీసుతో మాత్రం పెద్ద ఎత్తున సేర తీసుకోవడం జరుగుతుంది. ఇది వచ్చి మీరు కూడా దృష్టికొని ఆపండి, లేకపోతే అది వేరే రాజకీయంగా పోతుందా లేకపోతే ఎక్కడ పోతుందా మాకు కూడా తెలుస్తలేదు. అంత మనుషులు బినామీలుగా మారుతున్నారు, అది కాకుండా మరి మీరు ఇది ఏదైతే తవ్వకాలు జరిపోయిందో ఇమీడియట్లీ ఈ వారం లోపల మీరు నివేదిక ఎవరైతే అక్రమంగా తవ్విందో వాళ్ళని మీ ఆధారాలు తీసుకొని వాళ్ళ మీద ఖచ్చితంగా చట్టపరమైన కేసులు ఈ వారం 5 రోజులలో చేసి వాళ్ళకి రిమైండ్ లేదనంటే అక్రమ కట్టడాలు వాళ్ళతో పాటు ఇంకో 4 రాష్ట్రాలు ఆగకుండా పోతాయి. ప్రభుత్వ భూమి కనుమరుగైపోతుంది. నేటి ఎస్ఎల్ఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎల్ఎన్ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.